నిహారికకు తేడా ఉంది, నీకు కృష్ణన్నయ్యకు తేడా ఉంది. రేయ్, నీకు అర్థం కావడం లేదు. నువ్వొక మాయలో బ్రతుకుతున్నావు. వద్దమ్మా, ఇంక నువ్వేం మాట్లాడొద్దు. అమ్మవన్న ప్రేమ గౌరవం ఇంకా నాలో ఉన్నాయి, వాటిని నువ్వు పోగొట్టుకోవద్దు. అవని విషయంలో నువ్వు కాదు కదా, లోకమంతా ఏకమయ్యొచ్చి చెప్పినా నేను నమ్మను. అంతెందుకు, ఆ దేవుడే దిగొచ్చి అవని గురించి తప్పుగా మాట్లాడితే నేను ఒప్పుకోను. ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకమ్మా. అవని వినిందంటే బాధపడుతుంది. నీలో ఆవహించిన అనుమానాన్ని కాల్చి బూడిద చేసేయ్. తల్లివి కాబట్టి నువ్వు ఇన్ని అభియోగాలు చేసినా నేను నిన్ను ఏమీ అనలేకపోతున్నాను. ఎవరైనా అంటే చంప దెబ్బతో సమాధానం చెప్పుండేవాడిని. రేయ్, అవని మీదున్న గుడ్డి నమ్మకం, పిచ్చి ప్రేమ వాడితో ఇలా మాట్లాడిస్తోంది. రావాల్సిన సమయంలో వస్తాయి. శౌర్యని ఎవరూ ఏమీ అనాల్సిన అవసరం లేదు. చిన్నతనం నుంచే అన్ని అలవాటు కావాలని చెప్పేదానివి. ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు వేదా? అక్షయం చూసి చింటూ నేర్చుకున్నట్టు శౌర్య కూడా నేర్చుకోవడంలో తప్పులేదు కదా. శౌర్యను నేను ఎన్నోసార్లు అడిగాను శ్లోకాలు నేర్పిస్తాను అని. ఎప్పుడూ తను ఇంట్రెస్ట్ చూపించలేదు. నా కూతురు మీద చాడీలు చెప్పించాలు, ఇక ఆపండి. మంచి విషయాలు మంచి అలవాట్లు నేర్చుకోవడానికి అమెరికా నుంచి ఇండియా వచ్చాడు. అక్షయ్ వల్ల నేర్చుకుంటున్నాడు. ఇక ఈ విషయం గురించి గొడవ అనవసరం, వదిలేయండి. అందరూ వెళ్ళండి. ఒక్క నిమిషం నాన్న. ఏంటి శ్రీకర్? మీ అందరితో ఒక విషయం చెప్పాలి. రేపు మా పెళ్లి రోజు. ఇంట్లో ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్తో జరుపుకుందామని అనుకుంటున్నాను. ఈ పెళ్లి రోజు తర్వాత నుంచైనా మా జంట మీదున్న చెడు దృష్టి అంతా పోతుందని ఆశపడుతున్నాను. ఇంట్లో పరిస్థితులు విచిత్రంగా ఉన్నాయి. ఇటువంటి సమయంలో అవసరమంటారా? ఇంటి వాతావరణం శవం ముందు శ్రద్ధాంజలి ఘటించినట్టు ఉంది. ఇప్పుడే ఫంక్షన్ అవసరం లేదు అని నా అభిప్రాయం. ఇక అమ్మిష్టం. ఆ అమ్మ మనసు కూడా బాగలేదు. ఇప్పుడు ఇటువంటి వేడుకలంటే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించదని నా అభిప్రాయం కూడా. గొడవలున్నా మనస్పర్ధలున్నా ఏమున్నా సరే పుట్టినరోజు వేడుకలు పెళ్లి రోజు వేడుకలు చేసుకోకుండా ఉంటామా? వేదవతి అడ్డు చెప్పదు. శ్రీకర్, రేపు ఫంక్షన్ జరుపుకుందాం. సరే నాన్న. అత్తయ్య అరిచుంటే రెడ్ సిగ్నల్ పడినట్టు, మౌనంగా వెళ్ళిపోయిందంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే. మామయ్య, ఏంటి తల్లి? అమ్మ నాన్నల పెళ్లి రోజు వేడుక డెకరేషన్ మనమే చేద్దాం. ఓ అలాగే. నేను కూడా హెల్ప్ చేస్తాను. ఓకే. అమ్మ మొహంలో నాన్న మొహంలో అప్పుడే సిగ్గులు మొదలయ్యాయి. ఇక్కడ కొందరి మొహాల్లో నెత్తురు బయటపడుతుంది. వేద, ఓ మాట చెప్తాను విను. లంకలో ఉండొచ్చిన సీత గురించి ఊర్లో వాడు అనుమానించి ఓ మాట మాట్లాడితే ఆ మాట రాముడు నమ్మేసి సీతను అగ్ని పరీక్షకు సిద్ధం కమ్మన్నాడు. కాని అవనీం చేసుకున్న రాముడి దగ్గర నువ్వు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా చెప్పినా కూడా తన సీతని ఒక్కసారి కూడా అనుమానించలేదు. మన కొడుకు కలియుగ రాముడు, మన కోడలు కలియుగ సీత. అది నువ్వు ఎందుకు అర్థం చేసుకోవడం లేదో నాకైతే అర్థం కావడం లేదు. నువ్వు శ్రీకర్ మనసుని పాడు చేయాలని చూస్తున్నావు.
భార్య మీద అమితమైన నమ్మకం ఉన్నవాడు కాబట్టి తల్లితో కూడా ముక్కుసూటిగా మాట్లాడాడు. అదే మరొకడై ఉంటే భార్యని ఈపాటికే దూరం చేసుకునేవాడు. చెప్పుడు మాటలు వినకూడదు అని కొడుక్కి చెప్పవలసిన నువ్వే కొడుకు దగ్గర తప్పుడు మాటలు చెప్తున్నావు. నీ కళ్ళు నిన్ను మోసం చేస్తున్నాయి. అది నువ్వు గుర్తించకుండా నీ కొడుకు మనసుని మలినం చేయాలని చూస్తున్నావు. ఆ జంటని ఇబ్బంది పెట్టొద్దు. నీ అనుమానాలతో వారిద్దరి మధ్య మంట పెట్టొద్దు. ఇన్నేళ్ల మన కాపురంలో ఎప్పుడూ నేను నీ మాటే విన్నాను, కానీ నా మాట వినమని ఎప్పుడూ అడగలేదు. ఇప్పుడు అడుగుతున్నాను, నా మాట విను. రేపు వాళ్ల పెళ్లి రోజుని గమనీయంగా జరిపి నీ గౌరవం కాపాడుకో. మీరెన్నైనా చెప్పండి, నా అభిప్రాయం మారదు. ఎందుకంటే నాకు నిజం తెలిసిన క్షణం నుంచి నా కళ్ల ముందు జరిగిన ప్రతి సంఘటనలోనూ అవని తప్పులు కనబడుతున్నాయి. అయినా నా కొడుకు కోడలి మధ్య చిచ్చు పెడితే నాకేం వస్తుందండి? అందులో నా స్వార్థం ఏముంది? మీ మేనకోడల్ని నమ్ముతున్నారు గాని భార్యని నమ్మడం లేదండి మీరు. అదే నాకు బాధగా ఉంది. మీరు నా మీద 25 ఏళ్లు పెట్టుకున్న నమ్మకం ఇప్పుడు 25 ఏళ్ల మేనకోడలి మీద పెట్టుకున్నారు. నిప్పు లేనిదే పొగ రాదు కదా, అలాగే తప్పు లేనిదే అనుమానం ఎందుకొస్తుంది? నేనంత అజ్ఞానినా? వేదవతి అంత విచక్షణ లేనిదా? మీ మాటల్ని మీరు ఉపసంహరించుకునే ఘడియలు దగ్గర పడ్డాయి. న్యాయస్థానానికి సాక్ష్యాలు, ఆధారాలు అవసరమైనట్టు ఇప్పుడు ఈ విషయంలో అటువంటి ఆధారాలు అవసరమయ్యాయి. శ్రీకర్ అవనిని ఎంత నమ్ముతున్నా నేను మాత్రం నమ్మను.